అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనలో కీలక ఆధారం లభించింది. విమానంలో ఎంతో ముఖ్యమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. విమాన ప్రమాదానికి గురుత్వాకర్షణ కారణమని నిపుణులు అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. గుజరాత్ ఏటీఎస్ అధికారులతో పాటు డీజీసీఏ, ఎన్ఎస్జీ టీం, ఫోరెన్సిక్ బృందం ప్రమాద స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియాకు విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల్లో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రతి విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బాక్సులుంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డ్ కు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ మేడే అంటూ దగ్గరలోని ఏటీసీకి పైలట్ సమాచారాన్ని పంపుతారు. వీటితో పాటు కో పైలట్ల సంభాషణలన్నీ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డులో రికార్డ్ కానున్నాయి. ఈ డిఎఫ్డిఆర్ నే బ్లాక్ బాక్స్ గా వ్యవహరిస్తారని ఏఏఐబి తెలిపింది. బ్లాక్ బాక్స్ ను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కు లేదా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు పంపి డేటాను రికవరీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు కానీ అసలు దాని కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. దానిలో కూడా 2 ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి ఉంటుంది, డిఎఫ్డిఆర్ అంటారు, అది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. దానిలో అన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తీసిన తర్వాత చూస్తే ఇప్పుడు సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ సముద్రం మీద అయింది, ఆ పర్వతాల మీద అయింది అంటే ఆ ఎక్విప్మెంట్ దొరకడానికి మనకు టైం దొరుకుతుంది, దొరకకపోవచ్చు కూడా. ఇక్కడనే ల్యాండ్ మీద అయింది, దగ్గరలో అయింది కనుక అది హాఫ్ అన్ అవర్లో ఆ మంట పోగానే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ హరత్ రెడ్డి. ఒక ఇంజిన్ ఆగిపోతే మరో ఇంజిన్ రన్ అవుతుందన్న వాదన తప్పన్నారు. 2 ఇంజిన్లు అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాతే రన్వే మీదకు అనుమతి ఇస్తారని తెలిపారు. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేసి డిజిటల్ వీడియో రికార్డ్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని హరత్ రెడ్డి స్పష్టం చేశారు. సో నేను టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లో అనుకున్న స్థాయిలో అది మనం గమనించుంటే కనుక విజువల్స్ లో ఆ స్థాయిలో లిఫ్ట్ తీసుకోలేదండి. సో దట్ మీన్స్ టేక్ ఆఫ్ అయిన వెంటనే లిఫ్ట్ తీసుకోవడంలో పైలట్ కి ఆటంకాలు సంభవించినాయి. సో దానివల్ల ఆ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ ఆయన స్టేబుల్ గా దాన్ని ఎయిర్ లోకి లిఫ్ట్ చేయలేక హీ హ్యాడ్ టు క్రాష్ ల్యాండ్ ఆన్ టు దట్ బిల్డింగ్. నిన్న జరిగిన సందర్భాలు అంటే స్టాల్ అయిపోయినాయి. స్టాల్ అంటే ఇంకా దెర్ ఇస్ కంప్లీట్లీ నో కంట్రోల్ ఆఫ్ పైలట్ ఓవర్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఆర్ ఫర్ ద కంట్రోల్ ఫెయిల్యూర్. అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై ఎయిర్ ఇండియా విమానం పట్టడంతో భవనం ధ్వంసమైంది. దీంతో ఎంబీబీఎస్ విద్యార్థులకు అత్యవసర సెలవులు ఇచ్చారు. విమానం పడిపోయిన సమయంలో విద్యార్థులందరూ బాల్కనీ, మెస్లో భోజనం చేస్తున్నారని మెడికోలో చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు వెంటనే దూకేయడంతో ప్రాణాలతో మిగిలారని, లేకపోతే మరణాల సంఖ్య పెరిగేదని తెలిపారు. आग बहुत आ गई थी, फ्लैट से निकलना पॉसिबल नहीं था, तो आई जंप थ्रू माय बालकनी, दैट्स व्हाई आई गॉट इंजर्ड. अभी पता नहीं है, अभी हमें सामान निकालने की पॉसिबिलिटी जब मिली तो हमारे पास कुछ था नहीं, एसेंशियल्स भी नहीं थे, दैट्स व्हाई हमने कुछ सामान निकाल लिया. हमारा सामान इतना नहीं जला है, दूसरी साइड का ज्यादा जला है, बट हमने जितना एसेंशियल था वो निकाल लिया. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 205 డిఎన్ఏ శాంపిల్ సేకరించగా పలువురు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. విదేశాల్లో బంధువులుంటే అక్కడే శాంపిల్ సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 4 మెడికోలు మృతి చెందారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మంది మెడికోలు మృతి చెందడంతో విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 269కి చేరింది.